Clause 240. Articles which has anything written, printed, impressed or attached to the address side. ఇది అర్థమైందంటే ఆర్టికల్ విచ్ హ్యాస్ ఎనీథింగ్ రిటర్న్ అంటే కవర్ మీద ఏదైనా రాసిన, ప్రింట్ చేసిన, ఇంప్రెస్డ్ ఏదైనా స్టాంప్ ఇంప్రెస్ చేసిన ఆర్ అటాచ్డ్ ఏదైనా అటాచ్ చేసిన అడ్రస్ సైడ్కి ఏమి చేయాలా అనేది ఇక్కడ మనం తెలుసుకుందాం. No article will be transmitted by post which has anything written, printed or otherwise impressed upon or addressed to its address, attached to its address side, which either on account of its being likely to be mistaken for stamps used for the payment of postage or by inconvenient proximity to any such stamp or by tending to prevent the easy and quick reading of the address or in any other way is in itself or in the manner in which it is written, printed, impressed or attached. Printed, impressed or attached likely is in the opinion of Director General to embrace the office of the Post Office in dealing with such articles. దీని అర్థం ఏంటంటే ఆర్టికల్ ఏదైనా దేనిపైనైనా రాసినా కానీ, ప్రింట్ చేసినా కానీ, స్టాంప్ ఇంప్రెస్ చేసినా కానీ, లేదంటే అడ్రస్ సైడ్ ఏదైనా అటాచ్ చేసినా కానీ, ఎలాంటివి అంటే అలా రాసినందువలన మిస్టేకన్ ఫర్ స్టాంప్స్ యూజ్డ్ ఫర్ పేమెంట్ ఆఫ్ పోస్టేజ్, అవి పేమెంట్ ఆఫ్ పోస్టేజ్ బదులుగా వాడినట్టుగా మనకు అనిపిస్తే వాటిని ట్రాన్స్మిట్ చేయకూడదు. అదొక కారణం. రిటర్న్ అంటే ఒకవేళ స్టాంపులు ఫోటో స్టాట్ తీసి పెట్టి ఉండొచ్చు, అది ఇంప్రెస్ చేసి ఉండొచ్చు, రైట్, ఆర్ట్ కూడా రాస్తారు, జస్ట్ అవర్ పోస్టేజ్ స్టాంప్ లాగా ఆర్ట్ కూడా చేస్తారు చాలామంది గుడ్ ఆర్టిస్టులు. అలా రాసిన, ప్రింట్ చేసిన, ఇంప్రెస్ చేసిన, లేకపోతే అడ్రస్ సైడ్ ఏదైనా అటాచ్ చేసిన, అలాంటివేవి కూడా అవి పోస్టేజ్ స్టాంప్స్ వలె సిమిలారిటీ ఉంటే వాటిని ట్రాన్స్మిట్ చేయకూడదు. అంటే మనం అవి పోస్టేజ్ అని పొరపాటు పడకూడదు. అలాంటివి మనం కవర్ మీద అటాచ్ చేయకూడదు. అంటే మనం స్టార్టింగ్ చేస్తూ ఉంటాం బాగా ఫాస్ట్గా. స్టార్టింగ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మనం స్టాంప్ అంటే స్టాంప్ లాగా బొమ్మ ఉంది అనుకో, స్టాంప్ అనుకొని చేసేస్తాం. ఒకవేళ ఎక్కడన్నా పట్టుకుంటే దాన్ని ట్రాన్స్మిట్ ఆపేయాలి ట్రాన్స్మిషన్. ఇప్పుడు అర్థమైందా? రిటర్న్, ప్రింటెడ్, ఇంప్రెస్డ్ ఆర్ అటాచ్డ్ టు అడ్రస్ సైడ్, ఈ 4 రకాలు. అంటే ఒకవేళ స్టాంపు లాగా ఆర్టేసి ఉండొచ్చు, లేకుంటే స్టాంపును ప్రింట్ చేసి ఉండొచ్చు, దొంగ ప్రింట్ ఏదో, లేకుంటే ఇంప్రెస్ చేయొచ్చు. అంటే ఒకవేళ కలర్ ప్రింట్ వస్తున్నాయి కదా ఇప్పుడు, జెరాక్స్ తీసైనా దాన్ని ఇంప్రెస్ చేయొచ్చు. లేకపోతే ఒక ప్రింట్ తీసి పోస్టేజ్ని జెరాక్స్ మిషన్లో కలర్ తీసేసి అది అడ్రస్కి అటాచ్ చేసినా కూడా వాటన్నిటిని కూడా ట్రాన్స్మిట్ చేయకూడదు. అది ఎట్లా అంటే అవి ఏవైనా కూడా అది పోస్టేజ్ స్టాంప్స్ అని మనం అనుకోకూడదు. అనుకునే విధంగా ఉంటే ట్రాన్స్మిట్ ఆపేయాలి. అది ఫస్ట్ పాయింట్. తర్వాత నెక్స్ట్ ఏంటి, ఒకవేళ వాళ్ళు రాసిన రైటింగ్స్ కానీ, ప్రింట్ ఇంప్రెస్ చేసిన ఇంప్రెస్డ్ మ్యాటర్ కానీ, అడ్రస్కి అటాచ్ చేసినవి కానీ, అది మనం అడ్రస్ చదవడానికి ఇబ్బందిగా ఉన్నా, అంటే మనం అడ్రస్ ఏం చేయాలా, అడ్రస్కి ఏం చెప్పాను మీకు క్రితం క్లాసెస్లో, కవర్ని 4 భాగాలు చేయాలి. టాప్ రైట్ హ్యాండ్ కార్నర్, లోయర్ రైట్ హ్యాండ్ కార్నర్, టాప్ లెఫ్ట్ హ్యాండ్ కార్నర్, లోయర్ లెఫ్ట్ హ్యాండ్ కార్నర్. అడ్రస్ ఎక్కడ రాయాలి? టాప్లో పోస్టేజ్ స్టాంప్స్ అతికిస్తాము, లోయర్ రైట్ హ్యాండ్ కార్నర్లో అడ్రస్ రాస్తాం. వాళ్ళు రాసే రైటింగ్స్ అన్నీ అడ్రస్లో కలిసిపోయినాయి అనుకో, అప్పుడు మనం అడ్రస్ కన్ఫ్యూజన్ అవుతాం, అడ్రస్ చదవడానికి ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి రైటింగ్స్ కానీ ఇంప్రెషన్స్ కానీ ఏవైనా ఉంటే అవి కూడా ట్రాన్స్మిట్ చేయడానికి వీల్లేదు, అవసరం లేదు. నెక్స్ట్ ఇంకొకటి, ఆ రైటింగ్స్ ఏ అయినా పోస్ట్ ఆఫీస్ ఎంబరాసింగ్ సిచ్యువేషన్లో పడేసేటట్టు ఉంటే, ఎంబరాసింగ్ సిచ్యువేషన్ అంటే
ఒక భయంకరమైన సిచ్యువేషన్, పోస్ట్ ఆఫీస్ని భయంకరమైన సిచ్యువేషన్లో చేసేటట్టు ఉంటాయి. ఏముంటాయి రైటింగ్స్ పోస్ట్ ఆఫీస్ ఎంబరాజ్ సిచ్యువేషన్లో చేసేటి? ఒకరొకరు పొలిటికల్ పార్టీస్ ఇద్దరు ఏమన్నా కామెంట్ చేసుకుంటారు, అలాంటి కామెంట్లు మనం రైటింగ్స్ ఉన్నా, లేకపోతే ఇంకేముంటాయి ఎంబరాజ్ సిచ్యువేషన్లో, తర్వాత అశ్లీలమైన ఫోటోలు ఏమైనా ఉన్నా, అలాంటివి మనకు ప్రొహిబిటెడ్ కదా. అలాంటివి ఏమైనా ఉన్నా కూడా ట్రాన్స్మిట్ చేయడానికి లేదు. నెక్స్ట్, no article will be transmitted by post which bears any stamps that was at any time but is not now in use for the payment of postage, or which has printed or otherwise impressed upon or attached to it or any part of it a facsimile, imitation, likeness, reproduction or representation of such stamps. ఇక్కడ ఏంటి? నో ఆర్టికల్ విల్ బి ట్రాన్స్మిటెడ్ బై పోస్ట్ విచ్ బేర్స్ ఎనీ స్టాంప్స్ దట్ వాజ్ ఎట్ ఎనీ టైమ్ బట్ ఈజ్ నాట్ నౌ. అంటే ఎప్పుడో రిలీజ్ చేసిన స్టాంప్స్, అంటే స్టాంప్స్ ఏవైనా రిలీజ్ చేసిన తర్వాత సర్టన్ పీరియడ్లోనే అవి వాడాలి. ఆ టైం అయిపోయిన తర్వాత వాడితే అవి పోస్టేజ్ కింద తీసుకోకూడదు, అవి వాటిని ట్రాన్స్మిట్ చేయకూడదు. అలాంటి స్టాంపులు ఏమైనా వాడి ఉంటే కవర్ మీద అవి ట్రాన్స్మిట్ చేయకూడదు. అదేవిధంగా ఆ స్టాంప్స్ యొక్క ఫ్యాసిమెయిల్ అంటే ఏంటి? ముద్ర కొట్టడం. అలాంటి స్టాంపుల్ని తయారు చేసి స్టాంపులాగా కొట్టడం. ఇమిటేషన్, అలాంటి స్టాంపులు ఇమిటేట్ చేయడం అంటే అలాంటి ప్రింట్ తీసి పెట్టడం. లైక్నెస్, అలాంటి ఇమిటేషన్ అన్న లైక్నెస్ అన్న జస్ట్ సేమ్. రీప్రొడక్షన్, అవి యాజ్ ఇట్ ఈజ్ ప్రింట్ ఆర్ట్ ఐటమ్ ఆర్ ప్రజెంట్ రీప్రజెంటేషన్ ఆఫ్ సచ్ స్టాంప్స్. ఒకసారి యూజ్ చేసిన మళ్ళా యూజ్ చేయడం, అలాంటి స్టాంపులు. ఇప్పుడు అర్థమైందా? నో ఆర్టికల్ విల్ బి ట్రాన్స్మిటెడ్ బై పోస్ట్ విచ్ బియర్స్ ఎనీ స్టాంప్స్ దట్ వాజ్ అట్ ఎనీ టైమ్ బట్ ఈజ్ నాట్ నౌ. ఎప్పుడో రిలీజ్ చేసిన స్టాంప్స్ మన పోస్ట్ ఆఫీసులో రిలీజ్ చేసి ఉండవచ్చు, రిలీజ్ చేశారా సిరీస్ అయిపోయింది, ఇప్పుడు నాట్ ఇన్ వర్క్, ఆచారంలో లేవు, అవి వాడకూడదు. అలాంటి స్టాంపులు ఏమైనా కవర్ కంటించినట్టుగా మీకు తటస్థపడితే వాటిని ట్రాన్స్మిట్ చేయకూడదు. ఇంకొకటి ఏంటి దాంట్లోనే, in use for the payment of postage or which has printed or otherwise impressed upon or attached to it. అవి అలాంటి ప్రింట్ చేసిన, ఇంప్రెస్ చేసిన అలాంటి స్టాంప్స్, అంటే పాత స్టాంపులు, చెల్లుబాటులో అయిన స్టాంపుల్ని ఇంప్రెస్ చేసిన, ప్రింట్ చేసినా కూడా ఇవి చెల్లవు. ఆర్ ఎనీ పార్ట్ ఆఫ్ ఇట్ ఏ ఫ్యాసిమైల్. ఫ్యాసిమైల్ అంటే ఒకటి తయారు చేసి అన్ని ఇష్టం వచ్చినట్టు గుద్దుకోవడం. ఫ్యాసిమెయిల్ అంటే అది కూడా ఒక రకమైన స్టాంపు, మన డిసిగ్నేషన్ స్టాంప్స్ ఉంటాయి కదా, అలాంటివి. ఫ్యాసిమెయిల్ని జనరల్గా సిగ్నేచర్కి వాడతారు. అలాగే స్టాంపు కూడా అలాంటి సేమ్ టైప్ ఆఫ్ స్టాంపు వాడేది, అన్నిటికీ అదే వాడేదాన్ని ఫ్యాసిమెయిల్ అంటారు. ఇమిటేషన్, అలాంటి స్టాంపుని ఇమిటేట్ చేయటం, అంటే ప్రింట్ అలాగే ప్రింట్ కూడా చేయొచ్చు. అలాగే లైక్నెస్, సేమ్ అలాంటి. రీప్రొడక్షన్, దాన్ని రీప్రొడ్యూస్ చేయటం, అది కూడా ఆర్ట్ కింద వస్తుంది. ఆర్ రీప్రజెంటేషన్ ఆఫ్ సచ్ స్టాంప్స్, మళ్ళీ ఒకసారి యూజ్ చేసినాయి ఎప్పుడో యూజ్ చేసి మళ్ళీ ఎప్పుడు యూజ్ చేయటం, అలాంటివి కూడా మనం ట్రాన్స్మిట్ చేయకూడదు. ఇఫ్ ఎన్ ఆర్టికల్ ఇన్ ది కోర్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఇస్ ఫౌండ్ టు కాంట్రవెన్ ది ప్రొవిజన్స్ ఆఫ్ సబ్ 1 or 2 ఇట్ విల్ బి రిటర్న్ టు ది సెండర్. ఇలాంటి ఏదైనా మనకు తాటస్థపడితే వాటిని ఏమి చేయాలా? రిటర్న్ టు సెండర్. గుర్తుపెట్టుకోండి, ఇది మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఎందుకంటే అది కాస్త అంబిగ్యూటివ్గా ఉంటుంది, అందువల్ల మళ్ళీ ఒకసారి చెప్తాను. ఆర్టికల్ ఏదైనా, ఆర్టికల్ మీద ఏదైనా రాయటము, తర్వాత ప్రింట్ చేయటము, ఏదైనా ఇంప్రెస్ చేయటము, అటాచ్ టు ఇట్స్ అడ్రస్ సైడ్, అడ్రస్ సైడ్ ఏదైనా అటాచ్ చేయటము,
అవి ఎలా ఉండాలి? మన పోస్టేజ్ స్టాంప్స్ లాగా ఉండేటట్టుగా చేసి మనల్ని కన్ఫ్యూజ్ చేసి పోస్టేజ్ వాడకుండా వాడినట్టుగా చేయడానికి ఏదైనా మనల్ని రిసీవ్ చేసినట్టుగా ఆ రైటింగ్స్ కానీ ఆ ఇంప్రెషన్స్ స్టాంప్ ఇంప్రెషన్స్ కానీ లేకుంటే ఆర్ట్ కానీ ఏదైనా ఉంటే అవి ఏం చేయాలి? లాస్ట్లో ఏం చెప్పాడు? రిటర్న్ టు సెండర్ చేయమన్నాడు. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆ రైటింగ్స్ కానీ ఇంప్రెషన్స్ కానీ ఆర్ట్ కానీ ఏదైనా కూడా అడ్రస్ కన్ఫ్యూజన్, అడ్రస్ చదవడానికి ఇబ్బందిగా ఉన్నా కూడా వాటిని రిటర్న్ టు సెండర్ చేయొచ్చు. నెక్స్ట్ మూడోది ఏంది? అలాంటి రైటింగ్స్ ఏవైనా కూడా మన అందరికీ కూడా కాకుండా అలాంటి రైటింగ్స్ కానీ ఇంప్రెషన్స్ కానీ ఆర్ట్ కానీ ప్రింట్ కానీ ఏదైనా కూడా పోస్ట్ ఆఫీస్ని ఎంబరాసింగ్ సిచ్యువేషన్లో పడేసేట్టు ఉంటే వాటిని కూడా రిటర్న్ టు సెండర్ చేయాలి. ఇన్ ది ఒపీనియన్ ఆఫ్ ది డైరెక్టర్ జనరల్. ఎవరు? పోస్ట్ మాస్టర్ డిసైడ్ చేయకూడదు, లేకపోతే టీఎంజీ డిపిఎస్ కూడా కాదు. డైరెక్టర్ జనరల్ ఒపీనియన్లో వాళ్ళు రాసిన రాతలు కానీ ప్రింట్ కానీ ఏమైనా పోస్ట్ ఆఫీస్ని ఎంబరాసింగ్ సిచ్యువేషన్లో పడేస్తుంది అని ఒపీనియన్ ఉంటే వాటిని రిటర్న్ టు సెండర్ చేయాలి. అంటే అసలు డైరెక్టర్ జనరల్ ఎందుకు పోతే అని డౌట్ వస్తుందా మీకు? అంటే కొన్ని క్రిటికల్ సిచ్యువేషన్స్ ఉంటాయి. అంటే మరి మీకు చెప్పచ్చో చెప్పకూడదో, కొన్ని కోడ్ లాంగ్వేజ్ ఉంటుంది, ఏదో కోడ్ లాంగ్వేజ్ రాసుకుంటారు. ఈ టెర్రరిస్టులు అనుకోండి, బహుశా టెర్రరిస్టులు రిటర్న్ రాసుకునేటప్పుడు కోడ్ లాంగ్వేజ్ రాసుకుంటారు. అలాంటి కోడ్ లాంగ్వేజ్ ఏదైనా కవర్ పైన, జనరల్గా లోపల పెట్టుకుంటారు, ఒకవేళ కవర్ పైన రాస్తే ఎవరు డౌట్ పడరని ఏమైనా రాశారనుకో, అలాంటి మీ డౌట్ వస్తే ఇట్ ఈస్ టు బి రెఫర్ టు ది డైరెక్టర్ జనరల్. హీ విల్ డిసైడ్ వెదర్ ఇట్ ఈస్ ఎంబరాసింగ్ సిచ్యువేషన్ టు ది పోస్ట్ ఆఫీస్ ఆర్ టు ది కంట్రీ అని డిసైడ్ చేస్తే వాటిని రిటర్న్ టు సెండర్ చేయాలి. ఏది అయినా వాళ్ళు రాసే రాతలు, ఆర్టు, ప్రింటు, ఇంప్రెషన్స్ ఏవైనా కూడా పోస్ట్ ఆఫీస్ని ఎంబరాసింగ్ సిచ్యువేషన్లో పడేస్తుంది అని డైరెక్టర్ జనరల్ అనుకుంటే వాటిని కూడా రిటర్న్ టు సెండర్ చేయొచ్చు. 3 అకేషన్స్ అయిపోయినాయా? 4వది, ఏమైనా స్టాంప్స్ ఎప్పుడో రిలీజ్ చేసి వాటి కాలం చెల్లిన స్టాంపులు మరలా యూజ్ చేసినట్లయితే వాటిని కూడా రిటర్న్ టు సెండర్ చేయాలా. ఇంకోటి ఏంది? అలాంటి స్టాంపుల్ని ఎవరైనా ఇంప్రెస్ చేసినా కానీ ఆర్టికల్ మీద, లేకపోతే ఆర్ట్ వేసిన, ప్రింట్ చేసిన, స్టాంప్ ఇంప్రెస్ చేసిన, లేకపోతే అడ్రస్ సైడ్ అటాచ్ టు అడ్రస్ సైడ్, అదేదో ప్రింట్ జెరాక్స్లో కలర్ జెరాక్స్ తీసి అడ్రస్ ప్రింట్ చేసినా కూడా వాటిని కూడా రిటర్న్ టు సెండర్ చేయాలి. అది 3వ ఐటమ్. ఈ రెండు అకేషన్స్లో, 1 and 2 అకేషన్స్లో వస్తే ఏం చేయాలనేది 3వ పాయింట్లో ఉంది. 3వ పాయింట్లో రిటర్న్ టు సెండర్ చేయమన్నది. ఇది గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 214, దట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ప్రొహిబిటెడ్ ఆర్టికల్స్. అంటే ప్రొహిబిటెడ్ ఆర్టికల్స్ గురించి కూడా మనం తెలుసుకున్నాము, అయిపోయింది. ఇప్పుడు మీరు దీన్ని ఒకటికి 2 సార్లు చదవండి. చదివిన తర్వాత కూడా ఏదైనా మీకు డౌట్ వస్తే మీరు నా నంబర్ 9885352278 దానికి మెసేజ్ పెట్టండి. ఎందుకంటే నేను అన్ని వేళలా మీకు అందుబాటులో ఉండలేను ఫోన్లో. కాబట్టి ఒకవేళ ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మీరు మెసేజ్ పెడితే వాట్సాప్ మెసేజ్ పెట్టండి మెయిన్గా. అప్పుడు మీకు ఇంకా ఏదన్నా డౌట్ వస్తే, ఒకవేళ నాకు కూడా ఇమ్మీడియట్గా నేను రిప్లై ఇవ్వలేకపోతే నేను బుక్స్ రెఫర్ చేసి ఏదో చేసి మీకు సమాధానం చెప్తాను. నాకు తెలిసి గైడ్లో ఉన్నంత వరకు నేను బాగానే చెప్పాను అనిపిస్తుంది. ఇంకా ఫైనల్గా మీ ఇష్టం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.